తెలంగాణలో రాబోయే 3 రోజులు ముసురు పట్టనుంది. సాధారణ వర్షపాతాలు నమోదు కానున్నాయి. ఇక ఉష్ణోగ్రతలు కూడా కొంత పెరిగేటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. జూలై 3వ వారం వరకు రాష్ట్రంలో 30% పైగా లోటు వర్షపాతం ఉండగా 2 వారాలుగా కురిసిన వానలకు అది 8% తగ్గింది. కొన్ని జిల్లాల్లో 50 నుంచి 60% లోటు వర్షపాతం కాస్త 40% తగ్గింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం లోటు వర్షపాతం తగ్గుదల కనిపిస్తుందని అంటున్న ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో నార్మల్గా ఉంది. అయితే ఈ వారం ఏ విధమైనటువంటి వర్షపాతం ఉంది, అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్గా ఎలాంటి వర్షపాతం నమోదైందన్నటువంటి అంశాలను ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో కలిసి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈ వర్షాకాలానికి సంబంధించి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్? వర్షాలు మనకి ఈసారి ఎల్నినో పరిస్థితుల వల్ల మొదటి నుంచి కూడా మనకి వర్షాలు సక్రమంగా పడటం అనేది లేదు. మనకి జూన్ నెలలో మనకి మాన్సూన్ ప్రవేశించిన అప్పటి నుంచి కూడా ఈ మాన్సూన్ మందగమనంలో ఉండి ఆగి కదులుతూ మనకి జూన్ నెలలో కూడా మనకి 10% వరకు లోటు ఉంది. అలాగే జూలై 3వ వారానికి వచ్చేటప్పటికి ఇంచుమించు మనకి 33% వరకు కూడా లోటు వర్షపాతం ఉంది. చాలా జిల్లాలు మనకి ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే జూలై ఆఖరి వారంలో కూడా మనకి కొంచెం ఒక 4 రోజులు వర్షాలు పడటం వల్ల అది 25% తగ్గింది మనకి లోటు. ఆగస్టు మొదటి వారంలో మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతుండటంతో మనకి ఈ మొదటి వారం అయ్యేటప్పటికి లోటు 5% తగ్గింది. అయితే గత 4-5 రోజుల నుంచి మళ్ళీ మనకి పెద్దగా వర్షాలు లేవు, చెదురుముదురుగానే వర్షాలు పడుతున్నాయి. దీని ద్వారా మనకి ప్రస్తుతంలో చూసుకున్నట్టయితే 8% ఇంకా లోటు వర్షపాతం కొనసాగుతుంది. అంటే మొదట్లో మనం చూసుకున్నప్పుడు 30% పైగా ఉంది, ఇప్పుడు అది 8% తగ్గింది. ఏ జిల్లాల్లో హెవీగా రెయిన్ పడింది సార్? ఎక్కడెక్కడ కొంచెం తక్కువగా? మనకి ముఖ్యంగా ఈసారి రెయిన్ ఎక్కువ మనకి ఈ ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లోనూ ఎక్కువగా వర్షాలు పడినాయి. కొన్ని జిల్లాల్లో అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడటం వల్ల 1-2 జిల్లాలు మటుకు మనకి ప్రస్తుతం నార్మల్ కంట 20% పైబడి ఎక్కువగా ఉన్న జిల్లాలు. జగిత్యాలలో నార్మల్ కంట 31% ఎక్కువ రెయిన్ఫాల్ పడగా, కామారెడ్డిలో మనకి నార్మల్ కంట 44% ఎక్కువ రెయిన్ పడింది. మిగిలిన ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాలన్నీ కూడా ఇంచుమించుగా మనకి ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి, అంటే నార్మల్ రెయిన్ఫాల్లో ఉన్నాయి. చూడగా మనకి ఈ మధ్య తెలంగాణ, ఇటు మనకి సౌత్ ఈస్ట్, ఈ నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము, ఇటు మన మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల ఈ ప్రాంతము, అలాగే మనకి హనుమకొండ, వరంగల్, సెంట్రల్ తెలంగాణలోని హనుమకొండ, వరంగల్, జనగాము, యాదాద్రి భువనగిరి ఈ అంటే దీంతో పాటు మనకు హైదరాబాద్ సిటీ, అదేవిధంగా ఈ 3 జిల్లాలు మేడ్చల్, మల్కాజ్గిరి కానీ హైదరాబాద్, రంగారెడ్డి, వీటిలలో ఏ విధమైనటువంటి పరిస్థితి? ఈ 3 జిల్లాల్లో మనకి రంగారెడ్డి జిల్లాలో కొంచెం నార్మల్ స్థాయిలో, అంటే మనకి రంగారెడ్డిలో కూడా మనకి -6% పడాల్సిన దానికంటే, కానీ ఐఎండీ లెక్క ప్రకారం -20 నుంచి +20 వరకు నార్మల్గా పరిగణిస్తాం. ఎందుకంటే 2-3 రోజులు రెయిన్ పడినట్టయితే అది ఈజీగా కవర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఒక రంగారెడ్డి జిల్లా మటుకు మనకి నార్మల్ రెయిన్ఫాల్ పరిస్థితిలో ఉండగా, హైదరాబాదు అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి 2 కూడా బిలో నార్మల్ మనకి రెడ్లో ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరిలో మనకి అత్యధికంగా 34% లోటు వర్షపాతం అయితే ప్రస్తుతం ఈ రోజు వరకు ఉంది. సార్, ప్రధానంగా ఈ 2-3 రోజులు ఏ విధమైనటువంటి వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉంది? మొత్తంగా ఈ నెల మొత్తం చూసినప్పుడు ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? రాగల 3-4 రోజుల్లో మనకి పెద్దగా వర్షాలు పడే అవకాశం కనపట్టలేదండి. మనకి దగ్గరలో సినాప్టిక్ సిచ్యుయేషన్, బలమైన సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏదైనా ఉన్నప్పుడు ఇటువంటి వర్షాలు పడతాయి. అయితే మనకి దగ్గరలో ప్రస్తుతము అటువంటి సిచ్యుయేషన్ ఏమీ లేదు. అయితే మనకి మాన్సూన్ పీరియడ్లో ఏమవుతుందంటే, అది కాక మనకి గత 10 రోజులు కొంచెం బాగా వర్షాలు పడి గాలిలో తేమ అది ఎక్కువ ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ వేడిమి వల్ల అప్పటికప్పుడు మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, జల్లులు, కొద్దిపాటి జల్లులు పడే అవకాశమే రాగల 3 రోజుల వరకు కనిపిస్తుంది. సార్, ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది పగటిపూట, అదేవిధంగా రాత్రిపూట ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి హైదరాబాద్ సిటీతో పాటు మిగతా జిల్లాల్లో? మనకి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 29 నుంచి 33-34 డిగ్రీల వరకు ఉన్నాయి. రాగల 2-3 రోజుల్లో అన్ని ప్రాంతాల్లోనూ 1 నుంచి 3 డిగ్రీల వరకు రేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా మనకి ప్రస్తుతం 20 నుంచి 24-25 డిగ్రీల వరకు ఉన్నాయి. ఈ రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా రాత్రిపూట మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో క్లౌడింగ్ ఉంటుంది. క్లౌడింగ్ ఉండటం వల్ల టెంపరేచర్స్ పెద్దగా తగ్గవు. దీనివల్ల మనకి ఇదే టెంపరేచర్స్ ఇంచుమించుగా 22 నుంచి 26 డిగ్రీల వరకు నైట్ టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది.
అలాగే హైదరాబాద్ సిటీలో కూడా మనకి ప్రస్తుతం 30-32 డిగ్రీల మధ్య టెంపరేచర్ ఉన్నాయి. ఈ టెంపరేచర్లు కూడా 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. 31 నుంచి 33-34 డిగ్రీల వరకు రాగల 3-4 రోజుల్లో సిటీలో టెంపరేచర్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇది మనం చూడొచ్చు. ప్రధానంగా ఇటు ఉమ్మడి మహబూబ్ నగరు, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, దాంతోపాటు ఉమ్మడి ఖమ్మం ఈ జిల్లాల్లో మాత్రం కొంత వర్షపాతం తక్కువగా నమోదైంది. మిగతా అన్ని జిల్లాలు కొంత ఎక్కువగా ఉంది. కేవలం నిర్మల్లో మాత్రం కొంత 37 అంటే -37% లోటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ అన్ని జిల్లాల్లో అంటే ఈ నెలలో ఆగస్టులో కొంత వర్షపాతం ఎక్కువగా నమోదు కావడం వల్ల అది గతంలో ఉండేటువంటి 30కి పైగా లోటు వర్షం ఇప్పుడు అది 8% లోటుకు తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇప్పుడు జూలై లాస్ట్ వీక్, అదేవిధంగా ఈ ఆగస్టు ఫస్ట్ వీక్, ఈ 2 వారాల్లో వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి వర్షపాతం సగటు ఏదైతే ఉందో అది కొంత పెరిగింది, లోటు మాత్రం కొంచెం తగ్గింది అనేది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. రాబోయేటువంటి 3-4 రోజులు కూడా కొంత తక్కువగానే వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ కొంత పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం నిపుణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.